హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అయితే హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే దాదాపు 4 నెలలు కావస్తున్నా కూడా ఇంతవరకు రైతులకు రుణమాఫీ అయితే చేయలేదు. దీనికి తోడు బ్యాంకర్లు కొత్త రుణం కావాలి అంటే పాత రుణాన్ని రెన్యువల్ చేసుకోవాలి అని అయితే రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని గమనించిన సీఎం బ్యాంకర్లకు ఒక విజ్ఞప్తి చేశారు. రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత మాది అని రైతులను ఇబ్బంది పెట్టొద్దు అని ఆర్బీఐని కోరారు. గత ప్రభుత్వం అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ అన్నదాతల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ సర్కార్ చెప్తూ వస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని, ఇందుకు సంబంధించి ఆర్బీఐ అన్ని బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పన చేస్తున్నట్లు ఇటీవలే కాంగ్రెస్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పగా, ఇప్పుడు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్న ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 15 వరకు రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని బ్యాంకు అధికారులను రేవంత్ రెడ్డి కోరారు. బ్యాంకు అధికారులు కూడా రైతులకు రుణాలు ఇవ్వమని వేధించవద్దని, ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి అన్నదాతలకు బోనస్ క్వింటాకు 500 రూపాయలు, వరి బోనస్పై రైతులకు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వచ్చే వర్షాకాలం నుంచి రైతు బంధు స్థానంలో రైతు భరోసా అమలు చేయాలని భావిస్తున్నట్లు 1,00,000 సాయం అందజేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఎకరాకు ఏడాదికి 15,000 ఇవ్వబోతున్నట్లు అయితే ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ జరిగేది చాలా కష్టమని అయితే బ్యాంకర్లు తెలుపుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.